నెల్లూరు జిల్లాలో పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ గా ఉంటాయి. పొలిటికల్ గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎవరి ప్రయత్నంలో వారుంటారు. తాజాగా నెల్లూరు జిల్లాలో కేంద్రం ఇవ్వబోయే 33% మహిళా రిజర్వేషన్ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరో 5 నియోజకవర్గాలు పెరిగే అవకాశాలున్నాయి. గతంలో టికెట్లపై ఆశలు పెంచుకుని భంగపడ్డారు. రిజర్వేషన్ల కోసం వేచి చూస్తున్న నాయకులందరికీ 33% రిజర్వేషన్ వ్యవహారం ఊపనిచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం మహిళల కేటాయిస్తారని ప్రచారం ఊపందుకుంది. దీంతో జిల్లాలో వైసీపీ మహిళా నాయకులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంపై కన్నేశారు. 2029 ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఎవరా నాయకులు, ఏంటా కదా? నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈసారి మహిళలకు కేటాయిస్తారన్న విషయం దాదాపు ఖరారవుతుంది. ఈ మహిళా రిజర్వేషన్ విషయంలో టీడీపీలోనే టికెట్ కోసం ఆధిపత్య పోరు జరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎమ్మెల్యే కోటమిరెడ్డి ప్రభావంతో టీడీపీకి అనుకూలంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఈ సర్వేలు కేవలం ఎమ్మెల్యే పనితీరుపైనే ఆధారపడి చేసిన సర్వేలు. ప్రస్తుతం నెల్లూరు రూరల్ నియోజకవర్గంని జనరల్ కేటగిరీకి కేటాయించకుండా మహిళా రిజర్వేషన్ అమలు చేస్తే వైసీపీ కూడా అభ్యర్థులను సిద్ధం చేసుకుంటుంది. వైసీపీ అభ్యర్థుల విషయంలో 3 మహిళా నేతలు వారి అంచనాల్లో మునిగిపోయారు. ఈ 3 నేతలకు రాజకీయ పలుకుబడి ఉంది. 3 ప్రస్తుతం పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వారే. దీంతో ఇక్కడ మహిళా కోటా అయితే ఏంటి అనే ప్రశ్న రావడంతో గత 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి తరపున ఆయన కుమార్తె ఆదాల హిమబిందు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓటమి పాలైన సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఆదాల హిమబిందు కూడా మహిళా రిజర్వేషన్ అయితే వైసీపీ నుంచి అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది అని రూరల్ నియోజకవర్గంలో పొలిటికల్ టాక్. ఆదాల హిమబిందుకి మహిళా రిజర్వేషన్ కింద వైసీపీ టికెట్టు కేటాయించవచ్చు అనే ప్రచారం వైసీపీ సర్కిల్లో జరుగుతుంది. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఆనం అరుణమ్మ కూడా వైసీపీ టికెట్టు ఆశించే అవకాశాలు కొట్టిపారేయలేమని తెలుస్తుంది. ప్రస్తుతం నెల్లూరు రూరల్ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆనం అరుణమ్మ భర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత 2 ఏళ్లుగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆనం అరుణమ్మ ఎలాంటి వివాదాలు లేకుండా చక్కపెట్టుకుంటూ పోతుంది. ఒకవేళ మహిళా రిజర్వేషన్ కు వస్తే అరుణమ్మను పోటీలో పెట్టేందుకు విజయ్ కుమార్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల కాలంలో వైసీపీలో మహిళా నేతగా ఎదుగుతున్న ప్రస్తుతం వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత కూడా నెల్లూరు రూరల్ మీద ఓ కన్ను వేసినట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన కుమార్తె పూజితను రాజకీయాల్లో యాక్టివ్ చేసిన విషయం తెలిసిందే. కాకాణి ముందస్తు అంచనాలతోనే కాకాణి పూజిత రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. కాకాణి వారసురాలుగా ఇప్పటికే కాకాణి పూజిత గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత కూడా మహిళా రిజర్వేషన్ టికెట్ రేసులో వస్తుందని వైసీపీ భావిస్తుంది.